హలో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ కూడా చిన్న అప్డేట్. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు, ఆర్ఆర్బీకి, పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున మ్యాగజిన్ అయితే అందిస్తున్నామండి. 15 నెలల మ్యాగజిన్ జనవరి 2021 నుంచి 2022 జూన్ వరకు ఉంటుందండి. కేవలం 99 రూపాయలకే అందిస్తున్నాము. సో ఇందులో టోటల్గా కరెంట్ అఫైర్స్, బిడ్ బ్యాంక్ ఉంటుంది, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అండ్ స్టాటిక్ జీకే, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుంది. 15,000కు పైగా బిడ్ బ్యాంక్ అయితే డైలీ వైజ్గా ఉంటుందండి. సో దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి, ఏపీటీఎస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ మెటీరియల్ ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఎవరికైనా కావాలనుకున్న వారు మరి ఇక్కడ కింద చూపించినటువంటి నంబర్ 9030362853కి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ను పంపినట్లయితే వితిన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 16, 17, 18వ తేదీలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. కొంచెం లెంతీగా ఉంటుందండి. ఇన్ఫర్మేషన్ అనేది కొంత ఎక్కువగా అయితే ఇందులో ఉంటుంది, క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే 3 days ఇవి కదా. సో కాబట్టి కొంత ఓపిక్గా అయితే వినండి ఫ్రెండ్స్. క్లాస్ని చాలా చాలా బాగుంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా యాడ్ చేశాను. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు, ఆర్ఆర్బీ అభ్యర్థులు ఉన్నారో, సో ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క మొదటి సాంస్కృతిక మరియు పర్యాటక రాజధానిగా ప్రకటింపబడ్డ నగరం ఏది? షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అంటారండి, SEO. మరి దీని యొక్క మొదటి సాంస్కృతిక మరియు పర్యాటక రాజధానిగా ప్రకటించబడింది ఏంటండి? ఆప్షన్ ఏ వారణాసి. చూద్దాం వివరాలు. వారణాసి నగరం ఎక్కడ ఉందండి? ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. వారణాసి నగరము షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క మొదటి సాంస్కృతిక మరియు పర్యాటక రాజధానిగా ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. మరి ముఖ్య వాస్తవాలు చూసినట్లయితే వారణాసి భారతదేశ సంస్కృతి మరియు సాంప్రదాయాలను యుగాలుగా ప్రదర్శిస్తుంది. సభ్య దేశాల మధ్య, ప్రజల మధ్య సంబంధాలు మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్న SEO యొక్క కొత్త రేటింగ్ చొరవలో భాగంగా ఇది 2022-23 సంవత్సరానికి SEO యొక్క సాంస్కృతిక మరియు పర్యాటక రాజధానిగా మారుతుంది. ఇంపార్టెంట్. మరి స్టాటిక్ జీకే అబౌట్ SEO, షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు 15 జూలై 2021లో దీన్ని ఏర్పాటు చేశారండి. ప్రధాన కార్యాలయము బీజింగ్, చైనాలో ఉంటుంది. సభ్య దేశాలు మొత్తం 8 ఉన్నాయి. సెక్రటరీ జనరల్ జాంగ్ మింగ్. ఓకేనా, వెరైటీగా ఉంటుంది అనుకోవద్దు పేరు. సో చైనా వాళ్ళ అలానే ఉంటాయి. జాంగ్ మింగ్ అండి. ఓకే, అతని యొక్క పేరు. నెక్స్ట్ వన్, NSC నేషనల్ స్టాటిస్టికల్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అండి. NSO ఇక్కడ సి అని పడింది, సారీ నేను ఎడిట్ చేస్తాను. NSO ఇటీవల నివేదిక ప్రకారం పెళ్లి కాని యువకుల సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రము ఏది? పెళ్లి కాని యువకుల సంఖ్య అత్యధికంగా ఈ రాష్ట్రంలో ఉంది. ఆప్షన్ ఏ జమ్మూ అండ్ కాశ్మీర్లో అండి. మరి ఎందుకు ఉందో కూడా చూద్దామండి క్లియర్గా డీటెయిల్స్. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ యొక్క సోషల్ స్టాటిస్టికల్ డివిజన్ ఇటీవల భారతదేశంలో అవివాహిత వ్యక్తుల నిష్పత్తిపై ఒక నివేదికను విడుదల చేసింది. నివేదిక యొక్క కీలక ఫలితాలు. NSO నివేదిక ప్రకారం పెళ్లి కాని యువకుల శాతము వాటా పెరుగుతుంది. మరి పురుషులు మరియు స్త్రీలలో ఈ సంఖ్య సాధారణంగా పెరుగుతుండడం అయితే మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్. మరి ఎన్నడూ వివాహం చేసుకొని యువత 15 నుంచి 29 సంవత్సరాల వయసు శాతము 2011లో 20.8%తో పోలిస్తే 2019లో పురుషుల జనాభాలో 26.1%కి పెరిగింది. 2019లో మరి జమ్మూ కాశ్మీర్ అంతటా పెళ్లి చేసుకునే అత్యధిక శాతం యువత షేర్ చేయబడింది. అంటే అత్యధికంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నారని అర్థము. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్లో అయితే ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా, యువకులలో అండి, ముఖ్యంగా యువతులలో అయితే ఏం కాదు కదా. ఎందుకు యువకులలో ఎందుకు ప్రాముఖ్యత ఉంటుందంటే జాబ్ రావాలి కదా అండి. ఏం లేనిది ఏమి ఇవ్వరు కదా, పిల్లని ఇవ్వరు కదా. ఇస్తారా ఎవరికైనా?
ఎవరికి కూడా ఇవ్వరు. ఖచ్చితంగా ఏం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు అనేది అడగడం అయితే జరుగుతుంది కదా. అమ్మాయిలకు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు కదా. రైట్, జస్ట్ ఫర్ కిడింగ్. యా, మరి తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్లు ఉన్నాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు హిమాచల్ ప్రదేశ్లలో అత్యల్ప శాతం వాటా కనిపిస్తుంది. అంటే పెళ్ళైన వాళ్ళైతే ఎక్కువనే ఉంటారు అని అర్థం. కేరళ, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లలో. ఓకే, రిమైనింగ్ వాళ్ళతో జమ్మూ కాశ్మీర్లో అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారటండి మ్యారేజ్ కాని వారు. స్టాటిక్ జీకే అబౌట్ ఎస్సీఓ. ఓకే, యా, ఏర్పాటు 2 మే 1951. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. మంత్రిత్వ శాఖ మినిస్టర్ ఎవరంటే రాజారావు ఇంద్రజిత్ సింగ్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. జూలై 15, 2022 రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల ప్రారంభించిన 2వ ప్రాజెక్ట్ 17th A స్టిల్త్ ఫ్రీగేట్ నౌక పేరేంటి? ఇటీవల అయితే దీన్ని ప్రారంభించడం అయితే జరిగిందండి. 17th A స్టిల్త్ ఫ్రీగేట్ నౌక అండి ఇది. సరైన సమాధానం ఆప్షన్ సి, దునగిరి. ఏం పేరండి? దునగిరి. వివరాలు చూద్దాం. జూలై 15, 2022 రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2వ ప్రాజెక్ట్ 17th A స్టిల్త్ ఫ్రీగేట్ దునగిరిని ప్రారంభించారు. మరి దునగిరి అంటే ఏంటో చూద్దాము, ఎక్కడ ప్రారంభించారో కూడా చూద్దాం. కోల్కతాలోని హూగ్లీ నదిలోని దునగిరి యుద్ధ నౌకను ప్రారంభించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్. ఏంటి, మీకు ఎక్కడేమైనా డౌట్ వచ్చిందా అండి? కోల్కతాలో ఏంటి, హూగ్లీ నదిలో ప్రారంభించడం ఏంటి అని డౌట్ వచ్చిందా? నౌకలను ఎక్కడ మనము ప్రారంభిస్తారండి? సముద్రాలలో యుద్ధ నౌకలను ముఖ్యంగా కదా. మరి హూగ్లీ నది తీరాన ప్రారంభించడం ఏంటి? వచ్చిందా డౌటు? యా, మీకు వస్తుంది. ఏంటి అంటే మన భారతదేశ చిత్రపటాన్ని ఈ విధంగా చూసినట్లయితే, సో పశ్చిమ బెంగాల్ అనేది ఈ ప్రాంతంలో ఉంటుందండి. ఈ ప్రాంతంలో ఉంటుంది పశ్చిమ బెంగాల్ కదా. మరి ఈ ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోర్ట్ ఉందనుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ పోర్ట్ ఉందనుకోండి. సో యాక్చువల్గా దీనికి మరి సహజ ఓడరేవు లేదండి ఇక్కడ. సో ఏం చేస్తారు, హూగ్లీ నది నుంచి కృత్రిమంగా ఒక దారిని తవ్వడం జరిగిందండి. యా, ఏవైతే వస్తువులు ఉంటాయో ముందుగా హూగ్లీ నదికి తీసుకొచ్చి అక్కడి నుంచి పడవల ద్వారా మళ్ళీ సముద్రంలోని షిప్పుకు ఎగుమతి చేయడము జరుగుతుంది, కన్వేయర్ బెల్ట్ లాగా. ఓకేనా, అంటే సముద్ర మార్గానికి అనుసంధానం చేసిందే ఈ యొక్క హూగ్లీ నది. సో అక్కడైతే ఈ యుద్ధ నౌకను ప్రారంభించడం జరిగింది. ఓకే, అందరూ కూడా గమనించాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. భారతదేశంలో సముద్రానికి అనుసంధానం చేయబడిన నది రవాణా మార్గము పేరేంటి అంటే హూగ్లీ నది అని గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. ఉత్తరాఖండ్లోని ఒక పర్వత శ్రేణి దునగిరి పేరు మీదుగా ఈ నౌకకు పేరు పెట్టడం అయితే జరిగింది. హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఒక పర్వతం అండి దునగిరి. మరి ఈ పర్వత శ్రేణిని హనుమంతుడు లక్ష్మణుడి కోసము సంజీవని బూటి తీసుకురావడానికి శ్రీలంకకు తీసుకువచ్చాడు. సంజీవని ఉన్నటువంటి ప్లేస్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలా అండి, ఈ దునగిరి అనేటువంటి ప్లేస్లో ఉత్తరాఖండ్లో ఉంటుందండి. ఇక్కడ ఆంజనేయుడిని పూజించారండి, తిడతారు. తిట్టడం అంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు? మా ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి దునగిరి ప్రాంతంలోని సంజీవని వృక్షాన్ని తీసుకెళ్ళి ఎక్కడో లంకన పడేశారు ఈ ఆంజనేయుడు అని చెప్పేసి, మారుతి అని చెప్పేసి ఎవ్వరు కూడా మొక్కరండి. హనుమానికి ఒక్క గుడి కూడా ఉండదు కదా. ఎవరికైనా తెలుసా ఈ ఫ్యాక్ట్? తెలిస్తే కామెంట్ చేయండి. ఇంపార్టెంట్ చరిత్ర ఇది. నెక్స్ట్ స్టాటిక్ జీకే అబౌట్ వెస్ట్ బెంగాల్ అండి. ఏర్పాటు 26 జనవరి 1950. రాజధాని కలకత్తా. మొత్తం జిల్లాలు 23. గవర్నర్ లా గణేశన్. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అసెంబ్లీ స్థానాలు 294. లోక్సభ 42, రాజ్యసభ 16. వైశాల్యపరంగా 13, జనాభా పరంగా 4వ స్థానంలో ఉందండి. అందరూ గమనించాలి. నెక్స్ట్ వన్, జెరూసలేం యుఎస్ ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్య జాయింట్ డిక్లరేషన్ ఏ దేశము అణ్వాయుధాలను పొందడానికి అనుకరిస్తూ ఒప్పందం అయితే కుదుర్చుకుంది. ఓకేనా, అంటే ఏ దేశము అణ్వాయుధాలను పొందకుండా, ఓకేనా, అంటే కట్టడి చేయడానికి ఆ దేశాన్ని మరి అన్ని దేశాలు కలిసి జెరూసలేం
యుఎస్ ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్య జాయింట్ డిక్లరేషన్ అంటారండి. అంటే ఇజ్రాయెల్కి యుఎస్కి మధ్య జరిగింది, ఇది జెరూసలేంలో జరిగింది కాబట్టి జెరూసలేం డిక్లరేషన్ అంటారు. మరి ఏ దేశం పైన వీరు కొన్ని రకాలైనటువంటి ఆంక్షలు విధించారంటే ఆప్షన్ ఏ ఇరాక్ అండి. సారీ, ఇరాక్ అని పడింది ఇక్కడ, ఇరాన్ అండి, ఇరాన్. ఓకే, నేను అప్డేట్ చేస్తాలేండి. ఇరాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చూద్దాం. జూలై 14, 2022న యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ మరియు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి యాయిర్ లాపిడ్ జెరూసలేంలో ఉమ్మడి వ్యూహాత్మక ప్రకటనపై సంతకం చేశారు. మరి దీనిని అధికారికంగా జెరూసలేం యుఎస్ ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్య జాయింట్ డిక్లరేషన్ అని కూడా పిలుస్తారు. మరి ఏంటండి దీని గురించి చూసినట్లయితే జెరూసలేం డిక్లరేషన్లో ఇరాన్ను అణ్వాయుధాలను పొందకుండా నిరోధించడానికి దాని జాతీయ శక్తి క్రింద అన్ని అంశాలను ఉపయోగిస్తామని యుఎస్ ప్రతిజ్ఞ చేయడం అయితే చూడవచ్చు. స్టాటిక్ జీకే అబౌట్ ఇరాన్ అండి. ఏర్పాటు 15 ఫిబ్రవరి 1979, రాజధాని తెహరాన్, అధికార భాష పర్షియన్ అండి. ఓకే, పూర్వం దీన్ని పర్షియన్ సివిలైజేషన్ ఉండేదండి. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి సివిలైజేషన్ మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, నైలు నది నాగరికత కావచ్చు, ఈజిప్షియన్ సివిలైజేషన్ అంటారు అది. నెక్స్ట్ ఎల్లో రివర్ పక్కన ఉన్నటువంటి చైనా నాగరికతలతో పాటుగా ప్రపంచంలో మరి అత్యధిక ప్రాచుర్యం పొందిన నాగరికత ఏదైనా ఉంది అంటే పర్షియన్ సివిలైజేషన్ అండి, చాలా ఓల్డెస్ట్. ఓకేనా, పర్షియన్ అండ్ మెసపటోమియా సివిలైజేషన్ అని కూడా అంటారు. ఇరాన్లో ఇది ఉంటుంది, ఇరాక్లో అది ఉంటుంది, రెండు కూడా ఉంటాయి. ప్రపంచ నాగరికతలన్నీ కూడా ప్రజెంట్ అంతమైపోయాయండి. కేవలం ఒక భారతదేశంలో, మన దేశంలో మాత్రమే సివిలైజేషన్ అనేది ఉంది. అప్పుడు మనం ఏవైతే నమ్మామో, మన నమ్మకాలు, మన ఆచార సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ కూడా మనం ఫాలో అవుతున్నాము. ఏ దేశంలో కూడా వారి సొంత దేశానికి సంబంధించిన సివిలైజేషన్ లేదు, అందరూ కూడా గమనించాలి. మరి అధికార కరెన్సీ ఇరానియన్ రియల్, సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ. నెక్స్ట్ వన్, సిఆర్ఎస్ 25 పేరుతో కార్గో డ్రాగన్ అంతరిక్ష నౌకని ఇటీవలే అంతరిక్ష ప్రయోగ సంస్థ నుండి ప్రయోగించడము జరిగింది. సిఎస్ఆర్ 25 పేరుతో కార్గో డ్రాగన్ అంతరిక్ష నౌకను ఇటీవల ప్రారంభించినటువంటి సంస్థగా చెప్పుకోవచ్చు. ఏంటండి మరి అది? ఆప్షన్ బి అండి, స్పేస్ ఎక్స్. చూద్దాం. సిఆర్ఎస్ 25 స్పేస్ ఎక్స్ కార్గో డ్రాగన్ అంతరిక్ష నౌకను ఇటీవలే ప్రయోగించారు. ఇది కెనడీ అంతరిక్ష కేంద్రం యొక్క లాంచ్ కాంప్లెక్స్ 39A నుండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వైపు ప్రయోగించబడింది. ముఖ్యాంశాలు: దీనిని జూన్ 2022లో ప్రయోగించాలని నిర్ణయించారు. అయితే స్పేస్ క్రాఫ్ట్లో హైడ్రాజైన్ లింక్ కారణంగా ప్రయోగం 1 నెలకు పైగా ఆలస్యం కావడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోని 50 గొప్ప ప్రదేశాల జాబితాలో టైమ్ మ్యాగజైన్ ఈ జాబితాలో స్థానం పొందిన భారతీయ నగరాలు ఏంటి? టైమ్ మ్యాగజైన్ వరల్డ్లోనే మంచి అంటే బెస్ట్ ప్లేసెస్ అనేటువంటి ఒక జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ జాబితాలో భారతదేశం నుంచి ఏ నగరాలు చోటు పొందాయి అంటే ఆన్సర్ ఆప్షన్స్ అండి, కేరళ మరియు అహ్మదాబాద్లో ఉన్నటువంటి ప్రాంతాలండి. చూద్దాం వివరాలు. 2022 ప్రపంచంలో 50 గొప్ప ప్రదేశాల జాబితాను ఇటీవలే టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. అహ్మదాబాద్ మరియు కేరళ అన్వేషించడానికి 50 అసాధారణ ప్రదేశాలతో జాబితాను చేయబడ్డాయి. ముఖ్య వాస్తవాలు: మరి అహ్మదాబాద్ మరియు కేరళ భారతదేశం మరియు విదేశాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులకు పెద్ద ఆకర్షణ. కేరళ బీచ్లు మరియు బ్యాక్ వాటర్స్కు చాలా చాలా ప్రసిద్ధి అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. భారతదేశంలో బ్యాక్ వాటర్స్ చాలా అద్భుతంగా అందంగా ఉండేది ఎక్కడంటే కేరళలో అండి. ఓకేనా, వీటినే మనము లాగూన్స్ అంటాము. ఏమంటాము? లాగూన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. మరోవైపు అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ మరియు గాంధీ ఆశ్రమానికి ప్రసిద్ధి చెందిన మ్యాగజైన్ కేరళను ఎకో టూరిజం హాట్స్పాట్గా మరియు అహ్మదాబాద్ను ఉన్నత విద్యా నగరంగా ట్యాగ్ చేయడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మరి ఇక్కడ గుజరాత్ గురించి అయితే చూద్దామండి. ఏర్పాటు 1 మే 1960, రాజధాని గాంధీనగర్, మొత్తం జిల్లాలు 33, గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్,
న్యాయ పరిధి అహ్మదాబాద్, అసెంబ్లీ స్థానాలు 182, లోక్సభ చూసినట్లయితే 26 ఉన్నాయి, రాజ్యసభ 11, వైశాల్య పరంగా 5, జనాభా పరంగా 9 ఉన్నాయండి, 9వ స్థానంలో ఉంది. ఓకే, నెక్స్ట్ సింగపూర్ ఓపెన్ ఫైనల్లో మొదటి సూపర్ 500 టైటిల్ను మొదటిసారిగా గెలుపొందిన భారతీయ క్రీడాకారిణి ఎవరు? ఫర్ ద ఫస్ట్ టైం అండి. ఆన్సర్ ఆప్షన్ సి, పివి సింధు గారు. చూద్దాం. సింగపూర్ ఓపెన్ ఫైనల్లో చైనాకు చెందిన ప్రస్తుత ఆసియా ఛాంపియన్ వాంగ్ జీ ఈని 21-9, 11, 21, 21-15తో ఓడించిన పివి సింధు తన కెరియర్లో మొదటి సూపర్ 500 టైటిల్ను గెలుచుకుంది. 2019లో ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత ఇది ఆమె మొదటి 500 లేదా మెరుగైనది. ఇది ఆమె మొదటి 500 లేదా 2022లో మెరుగైన ఫైనల్ ర్యాంకింగ్లు ఇప్పటికీ స్తంభింపజేసినప్పుడు ఇది ప్రపంచ నంబర్ 7కి ముఖ్యమైన మార్కర్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన నల్లజాతి సూర్యుడు నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఓకేనా, నల్ల జాతి పౌరుల కోసము, వారి యొక్క హక్కుల కోసము పోరాడినటువంటి వ్యక్తి అండి నెల్సన్ మండేలా. ఓకేనా, గాంధీ గారి శిష్యుడండి. గాంధీ గారిని తన గురువుగా భావించినటువంటి వ్యక్తి నెల్సన్ మండేలా. సో నోబెల్ శాంతి బహుమతి కూడా పొందినటువంటి వ్యక్తి అండి వీరు. మరి వీరి జన్మదినాన్ని ఎప్పుడు నిర్వహించుకుంటారంటే ఆప్షన్ ఏ అండి, జూలై 18వ తారీఖున నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. చూద్దాం వివరాలు. ప్రతి సంవత్సరం జూలై 18న ప్రపంచ నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. మరి ఈరోజు దక్షిణాఫ్రికాకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మొదటి అధ్యక్షుని జ్ఞాపకార్థము మరియు వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా న్యాయం కోసము సుదీర్ఘ సంవత్సరాల పోరాటము, మానవ హక్కుల న్యాయవాదిగా, రాజకీయ ఖైదీగా, ప్రపంచ మధ్యవర్తిగా మరియు స్వేచ్ఛ దక్షిణాఫ్రికాకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మొదటి నాయకుడిగా అతను మానవాళికి సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేయడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జపాన్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారము కాలర్ ఆఫ్ ది సుప్రీం ఆర్డర్ ఆఫ్ ది క్రిసాంతిమంతో సత్కరించబడిన దివంగత నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ అండి, షింజో అబే. ఎవరండి? షింజో అబే. వివరాలు చూద్దాం. జపాన్ ప్రభుత్వము మరణానంతరము మాజీ ప్రధానమంత్రి షింజో అబేను దేశ అత్యున్నతమైన కాలర్ ఆఫ్ ది సుప్రీం ఆర్డర్ ఆఫ్ ది క్రిసాంతిమంతో సత్కరించాలని తన నిర్ణయాన్ని ప్రకటించింది. యుద్ధానంతరము రాజ్యాంగం క్రింద ఈ గౌరవాన్ని అందుకున్న 4వ మాజీ ప్రధాని షింజో అబే. మరతని కంటే ముందు మాజీ ప్రధానులు షిగేరు యోషిడా, ఇసాకు సాటో మరియు యసుహీరో నకసోన్లకు ఈ గౌరవం అయితే లభించింది. ఇవన్నీ ఏమనుకున్నారండి, పేర్లు ఇవన్నీ. ఓకే, రైట్. స్టాటిక్ జీకే అబౌట్ జపాన్. ఏర్పాటు 3 మే 1947. రాజధాని టోక్యో. అధికార భాష జపనీస్. అధికార కరెన్సీ యెన్ అండి, జపనీస్ యెన్ అంటారు. పార్లమెంట్ పేరు నేషనల్ డైట్. గుర్తుంచుకోవాలి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఈ క్వశ్చన్ని. ప్రధాని ఫుషియో కిషిడా. మరి జపాన్ని మనము నిప్పన్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తామండి. నిప్పన్ అంటే ఏంటి అంటే సూర్యుడు ఉదయించేటువంటి దేశము. ఓకే, నెక్స్ట్ కంగారుల దేశం అంటారు దీన్ని. ల్యాండ్ ఆఫ్ మాస్టర్ ప్రైస్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు జపాన్ని. ఓకే, ఇంపార్టెంట్. 2022 నార్త్ వెస్ట్ ఫైనల్ సిరీస్ విజయానికి గుర్తుగా బ్రిటన్ పార్లమెంట్ ఇటీవల ఘనంగా సత్కరించిన భారతీయ క్రికెటర్ పేరేంటి? ఆన్సర్ సౌరవ్ గంగూలీ అండి. గుర్తుందా అండి? ఎవరికైనా క్రికెట్ చూసేటువంటి వారికైతే గుర్తుంటుంది. ఇంగ్లాండ్తో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత సౌరవ్ గంగూలీ తన షర్ట్ విప్పేసి ఇలా చేతితో చుట్టూ తిప్పేసి తన గౌరవాన్ని అయితే, అంటే ఆ విజయానికి గుర్తుగా అలా చేయడం అయితే జరుగుతుందండి. సో దానికి గుర్తుగానే మరి ఏం చేస్తున్నారంటే బ్రిటన్ పార్లమెంట్ ఇటీవల ఘనంగా సత్కరించడం అయితే జరిగిందండి. ఓకేనా, ఇంపార్టెంట్. అంతేకాకుండా నెక్స్ట్ వన్ చూద్దాం. భారత మాజీ కెప్టెన్ ప్రస్తుత బీసీసీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని బ్రిటన్ పార్లమెంట్ ఘనంగా సత్కరించింది. 2002లో భారతదేశాన్ని నార్త్ వెస్ట్ ఫైనల్ విజయానికి నడిపించినప్పుడు అదే తేదీన జూలై 13న భారత క్రికెట్ లెజెండ్ సత్కరించారు. మరియు సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత అదే రోజున అదే నగరంలో సత్కరించారు. 2019లో బీసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం కూడా అదే రోజున జరగడం విశేషం. నెక్స్ట్ వన్,
భారతదేశంలో మొదటిసారిగా మంకీ ఫాక్స్ వ్యాధి ఏ రాష్ట్రంలో వెలుగు చూసింది? ఎక్కడండి? కేరళ. యుఏఈ నుంచి కేరళకు తిరిగి వచ్చిన వ్యక్తికి వ్యాధి లక్షణాలు కనిపించడంతో భారత్లో తొలి కోతుల వ్యాధి ఏంటండి? కోతుల వ్యాధి మంకీ ఫాక్స్ నిర్ధారణ అయింది. మరి అతని నమూనాలను పూణేలోని నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్కు పంపగా వ్యాధి నిర్ధారణ అయింది. అయితే ఇది మొదటిసారిగా 1958లో కోతులలో కనుగొనబడినట్లుగా మనకైతే తెలుస్తుంది మంకీ ఫాక్స్. ఓకే, నెక్స్ట్ వన్. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం ప్రతిష్టాత్మకమైన మదర్ తెరిసా మెమోరియల్ అవార్డులు 2021 సంవత్సరానికి ఎవరికి అందజేశారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఏ మరియు డి అండి. ఏ మరియు బి అండి. ఎవరండి? ముందుగా దియా మీర్జా మరియు అఫ్రోజ్ షా అనేటువంటి ఇద్దరికి కూడా. చూద్దాం వివరాలు. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం నేషనల్ గుడ్విల్ అంబాసిడర్ శ్రీమతి దియా మీర్జా మరియు పర్యావరణ కార్యకర్త మిస్టర్ అఫ్రోజ్ షా సామాజిక న్యాయం కోసము ప్రతిష్టాత్మకమైన మదర్ తెరిసా మెమోరియల్ అవార్డులు 2021తో సత్కరించారు. ఈ అవార్డును మహారాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు అందించారు. స్టాటిక్ జీకే అవార్డు యుఎన్డిపి ఏర్పాటు 5 జూన్ 1972. ప్రధాన కార్యాలయము నైరోబి, కేన్యా. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంజెర్ ఆండర్సన్. నెక్స్ట్ వన్. యువతకు ఉపాధి మరియు నైపుణ్యాలను కల్పించడం కొరకు వరల్డ్ యూత్ స్కిల్స్ డే ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ డి అండి, జూలై 15వ తారీఖున. ఎప్పుడండి? జూలై 15. వరల్డ్ యూత్ స్కిల్ డే 2022ని ఏటా జూలై 15న జరుపుకుంటారు. యువతకు ఉపాధి, మంచి పని మరియు వ్యవస్థాపకత కోసము నైపుణ్యాలను సమకూర్చడం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతపై ఇది దృష్టి సారిస్తుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు ఉపాధి, పని మరియు వ్యవస్థాపకత కోసము అవసరమైన నైపుణ్యాలను సమకూర్చడము ప్రాముఖ్యత. నెక్స్ట్ వన్ చూద్దాం. సైబర్ సెక్యూరిటీ సహకారంపై బిమ్స్టెక్ నిపుణుల బృందము 2 రోజుల సమావేశాన్ని అధికారికంగా ఎక్కడ? భారత ప్రభుత్వ జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ నిర్వహిస్తుంది. ఎక్కడ అండి మరి? ఆన్సర్ ఆప్షన్ ఏ, న్యూఢిల్లీలో. చూద్దాం వివరాలు. సైబర్ సెక్యూరిటీ సహకారంపై బిమ్స్టెక్ నిపుణుల బృందము 2 రోజుల సమావేశాన్ని న్యూఢిల్లీలో భారత ప్రభుత్వ జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ నిర్వహిస్తుంది. మార్చి 2019లో బ్యాంకాక్లో జరిగిన బిమ్స్టెక్ జాతీయ భద్రతా చీఫ్ల సమావేశంలో అంగీకరించిన విధంగా బిమ్స్టెక్ నిపుణుల బృందము బిమ్స్టెక్ ప్రాంతంలోని సైబర్ భద్రతా సమస్యలను పరిష్కరించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఐసీసీ యాంటీ డోపింగ్ కోడ్ ఆర్టికల్ 2.1ని ఉల్లంఘించినట్లుగా అంగీకరించిన ఫాస్ట్ బౌలర్ షోహిదుల్ ఇస్లాం 10 నెలల సస్పెన్షన్కు గురయ్యారు. మరి వీరు ఏ దేశస్తులండి? ఆప్షన్ బి అండి, బంగ్లాదేశ్. చూద్దాం. ఐసీసీ యాంటీ డోపింగ్ కోడ్ ఆర్టికల్ 2.1ని ఉల్లంఘించినట్లుగా అంగీకరించిన బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ షోహిదుల్ ఇస్లాం 10 నెలల సస్పెన్షన్కు గురయ్యారు. బంగ్లాదేశ్ తరపున ఒక T20 మ్యాచ్లో పాల్గొన్నారు. మహమ్మద్ రుజ్వాన్ పాకిస్తానీ బ్యాటర్ అతను ఒక్కడే అవుట్ చేయగలిగాడు. కానీ బంగ్లాదేశ్ గేమ్ మరియు సిరీస్ను 0.3తో కోల్పోయినట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్. భారతదేశపు మొట్టమొదటి ఈ వేస్ట్ ఎకో పార్క్ను ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదము తెలిపింది? ఎక్కడండి మరి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఢిల్లీలో. ఓకే, చూద్దాం. ఈ వేస్ట్ ఎకో పార్క్ అభివృద్ధిపై చర్చ కోసము ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్, పర్యావరణ శాఖ మరియు ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ ప్రతినిధులతో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాయ్ ప్రకారం ఢిల్లీకి పొరుగున ఉన్న హోలంబి కలాన్లో భారతదేశపు మొట్టమొదటి ఈ వేస్ట్ ఎకో పార్క్ రూపొందించడానికి సుమారు 21 ఎకరాలు ఉపయోగించబడుతుందని రాయ్ తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్. భారతదేశానికి బంగ్లాదేశ్ తదుపరి హై కమిషనర్గా బంగ్లాదేశ్ ప్రభుత్వం నియమించిన అధికారి పేరేంటి? ఆప్షన్ డి అండి, సో ముస్తాఫిజుర్ రెహమాన్. భారతదేశానికి బంగ్లాదేశ్ తదుపరి హై కమిషనర్గా ముస్తాఫిజుర్ రెహమాన్ను బంగ్లాదేశ్ ప్రభుత్వం నియమించింది. అతను ప్రస్తుతము జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంకు బంగ్లాదేశ్ శాశ్వత ప్రతినిధిగా మరియు స్విట్జర్లాండ్లో రాయబారిగా పనిచేస్తున్నారు. సో మహమ్మద్ ఇమ్రాన్ తర్వాత ఆయన కొత్త హై కమిషనర్గా బాధ్యతలైతే చేపట్టనున్నారు.
స్టాటిక్ జీకే అబౌట్ బంగ్లాదేశ్ అండి. ఏర్పాటు 26 మార్చి 1971. రాజధాని ఢాకా. అధికార భాష బెంగాలీ. అధికార కరెన్సీ టాకా. ప్రెసిడెంట్ అబ్దుల్ హమీద్. ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా. నెక్స్ట్ వన్, 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్లను తయారు చేసే భారతదేశపు మొట్టమొదటి ఫ్యాక్టరీని స్పేస్ టెక్ స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ ఎక్కడ ఏర్పాటు చేసింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ చెన్నైలో. చూద్దాం వివరాలు. స్పేస్ టెక్ స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ చెన్నైలో 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్లను తయారు చేసే భారతదేశపు మొట్టమొదటి ఫ్యాక్టరీని ప్రారంభించింది. ఈ సదుపాయం 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్లను రూపొందించడానికి సంకలిత తయారీ సాంకేతికతను ఉపయోగిస్తుంది మరియు దాని స్వంత అంతర్గత రాకెట్ల కోసం ఇంజన్లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడుతుంది. ఇన్ స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ చైర్మన్ పవన్ గోయంకా సమక్షంలో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మరియు ఇస్రో చైర్మన్ ఎన్ సోమనాథన్ దీనిని ఆవిష్కరించారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గము ట్రాన్స్ సైబీరియన్ 9289 కిలోమీటర్లు గల రైలు మార్గము ఏ దేశంలో ప్రారంభించారు? ఎక్కడండి? రష్యన్ అండి. ట్రాన్స్ సైబీరియన్ అనే కానీ మనకు అర్థం కావాలి, ఇది రష్యాలో ఉందని. అందరినీ కూడా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి, అందరు కూడా ఆన్సర్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద అడవి అండి, అతిపెద్ద అడవి, దట్టమైనది అతిపెద్ద అడవి ఎక్కడుందండి? రష్యాలో ఉంది. ఓకే, మరి దానికి ఏమైనా పేరుందా? ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? ఒకవేళ తెలియలేదనుకో రష్యన్ ఫారెస్ట్ నేమ్ అని చెప్పేసి కామెంట్ పెట్టండి, నేనైనా కూడా అప్డేట్ చేస్తాను. దానికి ఒక పేరుంది, ప్రపంచంలోనే అతిపెద్ద అడవి. ఓకే రైట్, వివరాలు చూద్దాం. ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గము ట్రాన్స్ సైబీరియన్ ఇది రష్యాలో ఉంది. దీని పొడవు 9289 కిలోమీటర్లు. ఇది మాస్కోలో మొదలై సీ ఆఫ్ జపాన్ గుండా వ్లాదివోస్టాక్ వరకు విస్తరించింది. ఈ మార్గంలో ఏకంగా 3901 వంతెనలు ఉండడం విశేషము. 5700 మైళ్ళ వద్ద రైలు మాస్కోను వదిలి ఐరోపా రష్యాలో ఉన్నది, ఆసియాలోకి ప్రవేశిస్తుంది మరియు వ్లాడివోస్టాక్ యొక్క పసిఫిక్ మహాసముద్రం ఓడరేవుకు చేరుకుంటుంది. ఈ ప్రయాణము తూర్పు నూమ్రో పడమటి నుంచి పూర్తవుతుంది. ఓకే, ఈ రైల్వే సైబీరియా అభివృద్ధికి మరింత పెంచినట్లుగా తెలుస్తుంది. స్టాటిక్ జీకే అబౌట్ రష్యా అండి. మరి రష్యాను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే యుఎస్ఎస్ఆర్ నుంచి ఎప్పుడు విడిపోయిందంటే 15 మార్చి 1917. క్యాపిటల్ మాస్కో. అధికార భాష రష్యన్. అధికార కరెన్సీ రష్యన్ రూబెల్. ప్రెసిడెంట్ వచ్చేసి వ్లాదిమిర్ పుతిన్ అండి. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కలిగినటువంటి దేశాలలో రష్యా కూడా ఒకటిగా ఉండడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, సులభతర వాణిజ్య విధానము ర్యాంకుల్లో 2020 జాబితాలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం. ఆప్షన్ ఏంటి? తెలంగాణ. చూద్దాం వివరాలు. సులభతర వాణిజ్యము విధానం అంటారండి దీన్ని, ఈఓడిబి ర్యాంకుల్లో 2000 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో 2021కి సంబంధించి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర పరిశ్రమల శాఖకు అనుగుణంగా ఉండే పరిశ్రమల ప్రోత్సాహక అంతర్గత వాణిజ్య విభాగం ఏటా ప్రకటించే సులభతర వాణిజ్యము ర్యాంకులను వెల్లడించింది. గతంలో ఉన్న ర్యాంకుల విధానానికి స్వస్తి పలుకుతూ ఈ ఏడాది రాష్ట్రాలను టాప్ అచీవర్స్, ఆస్పైరర్స్, ఎమర్జింగ్ ఎకోసిస్టమ్ అనేటువంటి 4 కేటగిరీలుగా విభజించింది. మరి టాప్ అచీవర్స్ జాబితాలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ వరుస క్రమం ఇదంతా కూడా. ఓకే, నెక్స్ట్ వన్, డిఆర్డిఓ ప్రతిష్టాత్మకమైన అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ విమానాన్ని విజయవంతంగా పరీక్షించినట్లుగా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ విజయవంతమైన ప్రయోగము ఏ ప్రాంతంలో నిర్వహించారు? ఆప్షన్స్ అండి, చిత్రదుర్గం, కర్ణాటక. భారత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరో మైలురాయికి చేరుకుంది. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ విమానాన్ని విజయవంతంగా పరీక్షించినట్లుగా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రయోగము కర్ణాటకలోని చిత్రదుర్గంలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో జరిపినట్లు వెల్లడించింది. ఇది వ్యూహాత్మక రక్షణ సాంకేతికతలలో స్వావలంబన దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని డిఆర్డిఓ ఒక ప్రకటనలో తెలిపింది. మరి స్టాటిక్ జీకే అబౌట్ డిఆర్డిఓ ఏర్పాటు 1958, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ,
ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జి సతీష్ రెడ్డి. మంత్రిత్వ శాఖ రక్షణ మంత్రిత్వ శాఖ క్రిందికి వస్తుంది ఇది. నెక్స్ట్ వన్, అతినీల లోహిత కిరణాలను ఉపయోగించి ప్లాస్టిక్ వ్యర్థాలను కరిగించే అత్యాధునిక సాంకేతిక విధానాన్ని కనుగొన్న దేశము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బ్రిటన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వివరాలు చూద్దాం. ప్లాస్టిక్ను సురక్షితంగా కరిగించేందుకు బ్రిటన్ పరిశోధకులు సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. అతినీల లోహిత కిరణాలను ఉపయోగించడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను వారు ఇట్టే కరిగిస్తుండడం విశేషం. ప్రకృతిలో త్వరగా కలిసిపోయే బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అని తయారీదారులు పేర్కొంటున్న వస్తువులలో పాలీలాక్టిక్ యాసిడ్ ఉంటుంది. వాడి పారేసే కప్పులు, టీ బ్యాగులు, 3D ప్రింటింగ్ ప్యాకేజీల్లోనూ ఈ పదార్థాలు విరివిగా వాడుతారు. ఓకే, నెక్స్ట్ వన్, విద్యుత్ లేకుండా చల్లదనాన్ని అందించే ఏసీ ఇటీవల కనుగొన్న ఐఐటి శాస్త్రవేత్తలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు. చూద్దాం వివరాలు. గౌహతిలోని ఐఐటి శాస్త్రవేత్తలు చల్లదనానికి చక్కటి పరిష్కారాన్ని చూపారు. చవకైన రేడియేటివ్ కూలర్ పూత పదార్థాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని ఇంటి పైకప్పులకు వేస్తే కరెంట్ అవసరం లేకుండానే చల్లదనం అందిస్తుంది. ఇలాంటి విధానాలను ప్యాసివ్ రేడియేటివ్ కూలింగ్గా పేర్కొంటారు. ఇవి సమీప ప్రాంతాల నుంచి వేడిని గ్రహించి అన్ని పరారున్న రేడియోధార్మిక రూపంలో వాతావరణంలోనికి విడుదల చేస్తాయి. ఆ రేడియోధార్మికత భూ వాతావరణం ద్వారా ప్రయాణించి చల్లగా ఉండే అంతరిక్షంలోనికి చేరుతుంది. ప్యాసివ్ రేడియేటివ్ కూలర్లు రాత్రి వేళ మాత్రమే పనిచేస్తాయి. ఓకే, ఇంపార్టెంట్. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఏ దేశం ఇటీవల బంగారు నాణాలను ముద్రించడానికి నిర్ణయించింది? ఏ దేశం అండి? ఆప్షన్ సి, జింబాబ్వే అండి. ఇంపార్టెంట్, అందరూ కూడా గమనించాలి. జింబాబ్వే అయితే ఒకప్పుడు ఆఫ్రికా కాంటినెంట్లో చాలా చాలా శక్తివంతమైన దేశంగా ఉండేదండి జింబాబ్వే. తెలుసా? దీని స్టోరీ చాలాసార్లు చెప్పాను. ఏంటి అంటే, అయితే ఎప్పుడైతే జింబాబ్వేకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే జింబాబ్వే, సో ఆ భూములు ఏవైతే ఉన్నాయో ఆ దేశంలో ఉన్నటువంటి భూములను మన దేశంలో ఉన్నటువంటి పేదవాళ్లకు పంచాలి అనేటువంటి ఉద్దేశంతో చాలామంది అక్కడ బ్రిటిషర్సు అంటే జింబాబ్వే పాలిస్తున్నప్పుడు బ్రిటిషర్స్ ఉండేవారు కదా, వారి చేతుల్లో ఉండేదండి. భూస్వాములుగా వారి చేతుల్లో ఉండేది. వారి అన్ని లాక్కొని పేదలకు పంచింది. అయితే భూస్వాముల దగ్గర కొన్ని 1000 ఎకరాలు ఉండేదండి. వాళ్ళు కల్టివేట్ చేసేవారు, వాళ్ళు ఫార్మింగ్ చేసేవారు. ఓకే, చాలా సింపుల్గా. సో మరి ఈ పేదలకు పంచడం ద్వారా వీరికి సాగు చేయరాలేదండి. అన్ని 1000 ఎకరాలను సాగు చేయరాలేదు. దానివల్ల ఫుడ్ క్రైసిస్ ఏర్పడింది, ఎకనామిక్ క్రైసిస్ ఏర్పడింది. ఆర్థికంగా చాలా కుంగిపోవడం అయితే జరిగింది జింబాబ్వే. వాళ్ళ దగ్గరనే ఉండనిస్తే అయిపో కదా, వాళ్ళ దగ్గరనే ఉండనిచ్చి ట్యాక్సెస్ వసూలు చేసుకుంటే అయ్యే పోయేదండి. సో చిన్న నిర్ణయం చూసారా, ఒక దేశాన్ని ఆర్థిక ఊబిలోకి నెట్టివేయడం అయితే జరిగిందండి కదా. రైట్, వివరాలు చూద్దాం. తీవ్ర ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్న జింబాబ్వే ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు ఏకంగా బంగారు నాణాలను ముద్రించాలని నిర్ణయించింది. దీంతో పాటు వచ్చే 5 ఏళ్లలో అమెరికా డాలర్ను కరెన్సీగా వాడాలనే ప్రతిపాదనలను పరిశీలిస్తుంది. దేశంలో ద్రవ్యోల్బణము 190% మించిపోవడంతో సో అక్కడి కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను కూడా 2 రెట్లు పెంచినట్లుగా అయితే చూడవచ్చు. 190% అంటే నాటే జోక్ అండి. ఒక టీ కొనుక్కోవాలంటే కూడా ఒక పెద్ద బ్యాగు నిండా డబ్బుల కట్టలు తీసుకెళ్ళాలి. అర్థం చేసుకోండి ఎంత ఉంటుందో. యా, మరి జింబాబ్వేని ఎప్పుడు ఏర్పాటు చేశారండి? 11 నవంబర్ 1965. రాజధాని హరారే. అధికార భాష చేవా. అధికార కరెన్సీ జింబాబ్వే డాలర్. ప్రెసిడెంట్ ఎమర్సన్ సో మాంగాంగ్వా. ఓకే, మాంగ్వా అంటారు ఇతన్ని. ఓకే, ఇంపార్టెంట్, వెరైటీగా ఉంది కదా పేరు. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్వర్క్ క్రింద దేశంలో అత్యుత్తమ విద్యా సంస్థల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ఐఐటి. ఆన్సర్ ఏంటండి మరి? ఐఐటి మద్రాస్. చూద్దాం. దేశంలో అత్యుత్తమ విద్యా సంస్థల జాబితాలో ఐఐటి మద్రాస్ వరుసగా 4వ ఏడాది తొలి స్థానంలో నిలిచింది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్ క్రింద 11 విభాగాల్లో ర్యాంకుల జాబితాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూలై 15న విడుదల చేశారు. 2016 నుంచి కేంద్ర విద్యాశాఖ ఈ ర్యాంకులను ప్రకటిస్తుంది.
ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి బెంగళూరు తొలి స్థానం దక్కించుకుంది. ఫార్మసీ విభాగంలో నైపర్ హైదరాబాద్ 2వ ర్యాంక్. న్యాయ విద్యలో హైదరాబాద్లోని నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లా 4వ ర్యాంకు. ఉస్మానియా యూనివర్సిటీ 22వ ర్యాంకు. ఆంధ్ర యూనివర్సిటీకి 36వ ర్యాంకు లభించడం అయితే మనము చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో మొదటిసారిగా వర్క్ ఫ్రమ్ హోమ్కి చట్టబద్ధత కల్పించిన మొదటి దేశం. ఆప్షన్ బి అండి నెదర్లాండ్. కరోనా మహమ్మారిని పని సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా అనూహ్యంగా మార్చివేసింది. సుమారు 2 ఏళ్ల పాటు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతికి అలవాటు పడ్డారు. మరి ఇప్పటికీ కొన్ని సంస్థలు ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటువంటి ఉద్యోగులు కొందరు ఆఫీసులకు వెళ్ళి పనులు చక్కబెట్టుకునేందుకు విముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో నెదర్లాండ్ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని చట్టబద్ధ హక్కుగా మార్చేందుకు నడుంబిగించింది. దీని ప్రకారం ఉద్యోగులకు తమ యాజమాన్యాలను వర్క్ ఫ్రమ్ హోమ్ డిమాండ్ చేసేటువంటి హక్కు ఉంటుంది. ఎవరైనా ఆఫీస్కు రమ్మన్నారు అనుకోండి, నో ఐ డోంట్ వాంట్ టు కమ్ టు ఆఫీస్, ఐ వాంట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ, అంటే ఇంటి దగ్గర ఉండి పని చేస్తాను. బాగుంది కదండి ఆప్షన్. నెక్స్ట్ వన్ చూద్దాం. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇటీవల విడుదల చేసిన ర్యాంకింగ్ జాబితాలో మొదటి స్థానం దక్కించుకున్న భారత బౌలర్ ఎవరండి మరి? ఆప్షన్ డి జస్ప్రీత్ బుమ్రా. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వన్డే ర్యాంకింగ్స్లో మళ్ళీ టాప్ ర్యాంక్ చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి జూలై 13న విడుదల చేసిన వన్డే బౌలర్ల ర్యాంకుల్లో టీమిండియా సీనియర్ సీమర్ 718 రేటింగ్ పాయింట్లతో నెంబర్ 1 ర్యాంక్లో నిలిచారు. బౌల్ట్ 712, షాహిద్ అఫ్రిది షాహీన్ అండి, సాయిద్ కాదు ఇది, షాహీన్ పాకిస్తాన్ ప్లేయర్ 681 వరుసగా 2-3 ర్యాంకుల్లో ఉండడం అయితే మనము చూడవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్ అండి. గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ను ప్రధాని మోదీ ఏ నగరంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ అండి గాంధీనగర్, గుజరాత్. ప్రపంచ సృజనాత్మకత మరియు ఆవిష్కరణల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటారంటే ఏప్రిల్ 21. దృష్టిలోపం ఉన్నవారి కోసం భారతదేశం మొట్టమొదటి ఇంటర్నెట్ రేడియో ఛానల్ను ఏ నగరంలో ప్రారంభించారు? ఆప్షన్ బి నాగపూర్. భారత సైన్యం ఇటీవల ఏ ప్రదేశంలో మాజీ కృపాన్ శక్తి నిర్వహించడం అయితే చూడవచ్చు? ఆప్షన్ సి సిలిగురి. నెక్స్ట్, బనస్కాంత జిల్లాలోని డియోధార్లో కొత్త డైరీ కాంప్లెక్స్ మరియు బంగాళాదుంప ప్రాసెసింగ్ ప్లాంట్ను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జాతికి అంకితం చేశారు. మరి ఇది ఏ రాష్ట్రంలో ఉందండి? గుజరాత్. భారతదేశంలో మొట్టమొదటి స్వచ్ఛమైన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఆవిష్కరించబడింది? ఆప్షన్ బి అండి అస్సాంలో. ఇటీవల భారత నౌకాదళం ప్రారంభించిన ప్రాజెక్ట్ 75 క్రింద స్కార్పిన్ తరగతిలో 6వ మరియు చివరి జలంతర్గామి పేరు? ఆప్షన్ ఏ వర్క్ షేర్. ఇంపార్టెంట్. ప్రపంచంలో మొట్టమొదటి క్రిప్టో బ్యాంక్డ్ పేమెంట్ కార్డును ప్రారంభించడానికి మాస్టర్ కార్డ్తో ఏ క్రిప్టో లెండింగ్ కంపెనీ భాగస్వామిగా ఉంది? సో ఆప్షన్ డి నెక్సో. స్పెయిన్లో జరిగిన 48వ లా రోడా ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన చెస్ ప్లేయర్? ఆప్షన్ సి డి గుకేష్. నెక్స్ట్ వన్, భారతదేశంలో సివిల్ సర్వీస్ డేని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ బి అండి ఏప్రిల్ 21. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ అండి చూద్దాం. ఈ క్రింద పేర్కొన్న ఏ సూత్రంపై ఆధారపడే రాకెట్ పనిచేస్తుంది? ఆప్షన్ డి ద్రవ్యవేగ నిత్యత్వ నియమము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, గుర్రపు స్వారీ చేసేవారు గుర్రం హఠాత్తుగా ముందుకు కదిలితే పడిపోయే ప్రమాదం ఉంది. దీనికి కారణము? ఆప్షన్ సి నిశ్చల జడత్వము అంటారు. క్రికెట్ ఆటగాడు బంతిని క్యాచ్ పట్టుకోవడానికి ముందు చేతులను వెనకకు లాగుతాడు. ఎందుకంటే? ఆప్షన్ సి బంతి ఎక్కువ బలాన్ని కలగజేస్తుంది. సో దాని బలాన్ని తగ్గించడానికి బంతిని పట్టుకున్నప్పుడు క్యాచ్ పట్టినప్పుడు వెనక్కి లాగడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, మీగడను వేరు చేసే యంత్రంలో ఎలాంటి బలం పనిచేస్తుంది? ఆప్షన్ డి అంటే అపకేంద్ర బలము. లిఫ్టులో ఉన్న వ్యక్తిపై పనిచేసే బలం ఈ క్రింది ఏ సందర్భంలో ఎక్కువ? ఆప్షన్ బి లిఫ్ట్ త్వరణంలో పైనికి వెళ్తున్నప్పుడు. నెక్స్ట్ వన్, లిఫ్ట్లో ఉన్న వ్యక్తి దృశ్య భారం నిజాభారం కంటే ఏ సందర్భంలో తక్కువ? ఆప్షన్ బి లిఫ్ట్ త్వరణంతో కిందకి వస్తున్నప్పుడు. మజ్జిగ చిలికినప్పుడు వెన్న వేరుపడడానికి కారణం ఏంటి? ఆప్షన్ ఏ అపకేంద్ర బలము. నెక్స్ట్, బస్సు మలుపు తిరిగేటప్పుడు అందులో ప్రయాణించే వ్యక్తి ఒక వంపు తిరుగుతాడు. దీనికి గల కారణం? ఆప్షన్ బి దిశా జడత్వము. క్రింది వాటిలో అపకేంద్ర బలంపై ఆధారపడి పనిచేసేది? ఆప్షన్ బి వాషింగ్ మిషన్.
ధనస్సులో సంధించిన బాణము ఏ శక్తిని కలిగి ఉంటుంది? ఆప్షన్ బి అండి, స్థితిజ శక్తి. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే తెలియచేయండి. ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ 8 నుంచి 9 గంటల మధ్యలో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అంతేకాకుండా ఫ్రెండ్స్, మన మ్యాగజైన్ ఇంకా తీసుకుని వారు ఎవరైనా ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఆర్ఆర్బీ అభ్యర్థులు మనకు ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి, కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకు కూడా ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి కాబట్టి చాలా ముఖ్యమండి, అందరూ కూడా గమనించాలి. థ్యాంక్ యూ గైస్, బాయ్ అందరికీ కూడా.